Okay. Good morning, students. Today we are going to discuss about carboranes. Carboranes are a type of heteroatomic boranes. హెట్రోఅటామిక్ బోరేన్స్ అంటే అసలు బోరేన్స్ అంటే ఏంటి? బోరాన్ హైడ్రోజన్ కాంపౌండ్స్. హెట్రోఅటామిక్ బోరేన్స్ అంటే ఏంటి? బోరేన్స్లో బోరాన్ హైడ్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్లో బోరాన్కి బదులుగా ఏదైనా వేరే యాటమ్ ఉంటే, మెటల్స్ ఉండొచ్చు, నాన్ మెటల్స్ ఉండొచ్చు, ఉంటే వాటిని హెట్రోఅటామిక్ బోరేన్స్ అంటారు. ఆ హెట్రోఅటామిక్ బోరేన్స్లో ఒకవేళ ఆ హెట్రోయాటమ్ అనేది మెటల్ అయితే వాటిని మెటాలిక్ బోరేన్స్ అంటారు. అలా కాకుండా నాన్ మెటల్ అయితే వాటిని నాన్ మెటాలిక్ బోరేన్స్ అంటారు. నాన్ మెటల్స్ ఏమేమి ఉండొచ్చు అంటే కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్, సల్ఫర్ 5 ఉండొచ్చు అనమాట. సిఎన్పిఓఎస్. ఈ వీటిల్లో కార్బన్ ఉంటే కార్బాబోరేన్స్ అంటారు, కార్బోరేన్స్ అంటారు. ఫాస్ఫరస్ ఉంటే ఫాస్ఫోబోరేన్స్ అంటారు. నైట్రోజన్ ఉంటే నైట్రోబోరేన్స్ అంటారు. ఆక్సిజన్ ఉంటే ఆక్సాబోరేన్స్ అంటారు. సల్ఫర్ ఉంటే సల్ఫోబోరేన్స్ ఆర్ థయోబోరేన్స్ అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఇన్ని టైప్స్ ఉండగా మనం కార్బోరేన్స్ని ఎందుకు చదువుతున్నాము అంటే ఈ హెట్రోయాటమ్ అనేది బోరేన్స్లో బోరాన్ బదులు ఉన్నప్పుడు ఆ బోరేన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే ఆ కార్బోరేన్స్ని ఆ హెట్రోయాటమ్ని హానరరీ బోరాన్ యాటమ్స్ అంటారు. అలా కాకుండా ఈ హెట్రోయాటమ్ ఉండడం వల్ల ఆ బోరేన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమైనా డిఫర్ అయిపోయింది అనుకోండి, వాటిని ఫ్లెక్సీ బోరాన్ యాటమ్స్ అంటారు. కాబట్టి ఈ సిఎన్పిఓఎస్లో ఎవరు ఉంటే మనకి ఆ హెట్రోయాటమ్ అనేది ఉంటే మనకి కాంపౌండ్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి అనేది చూడడానికి ఏం చేశారు, వీటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ని బేస్ చేసుకుని చెప్పారనమాట. జనరల్గా బోరాన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ 2.0, కార్బన్ అయితే 2.50, నైట్రోజన్ 3.0, ఫాస్ఫరస్ 2.74, ఆక్సిజన్ 2.80, సల్ఫర్ 2.58. ఈ డేటాని గమనిస్తే మనకేమని అర్థమైంది, బోరాన్కి కార్బన్కి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది మిగిలిన వాటితో పోలిస్తే. అందుకని కార్బోరేన్స్ ఫామ్ అవడానికి మోర్ పాసిబిలిటీ ఉంటుంది మిగిలిన వాటికంటే. తర్వాత ఎవరికి ఉంటుంది? సల్ఫర్ థయోబోరేన్స్కి ఉంటుంది. తర్వాత ఫాస్ఫోబోరేన్స్కి ఉంటుంది. కానీ థయోబోరేన్స్, ఫాస్ఫోబోరేన్స్ లెస్ స్టేబుల్గా ఉంటాయన్నమాట. ఎందుకంటే వాటి హెవీ సైజ్ వల్ల, యాటమ్స్ పెద్ద సైజ్ కదా, అందుకని. అదే బోరాన్ అయితే కార్బన్కి పక్కనే ఉంటుంది చూడండి, బోరాన్ అటామిక్ నెంబర్ 5, కార్బన్ అటామిక్ నెంబర్ 6. కాబట్టి రెండు ఇంచుమించు సేమ్ సైజు ఉన్న యాటమ్సే. కాబట్టి బోరాన్ బదులుగా కార్బన్ ఉన్నా కూడా కార్బోరేన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఏమి పెద్దగా చేంజ్ అయిపోవు. అలాగే హెవీనెస్ అనేది కూడా రాదు, కాంపౌండ్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. దే ఆర్ నోన్ యాజ్ కార్బోరేన్స్. కార్బాబోరేన్స్ అంటారు, కానీ వాడుకలో వాటిని షార్ట్కట్ అయిపోయింది, కార్బోరేన్స్ అంటారనమాట. అర్థమైందా? కాబట్టి హెట్రోయాటామిక్ బోరేన్స్ అనేవి బోరేన్స్లో బోరాన్ బదులుగా ఏదైనా హెట్రోయాటమ్ ఉంటే వాటిని హెట్రోయాటామిక్ బోరేన్స్ అంటారు. హెట్రోయాటమ్ అనేది మెటల్ ఉండొచ్చు, నాన్ మెటల్ ఉండొచ్చు. మెటల్ ఉంటే మెటాలిక్ బోరేన్స్ అంటారు, నాన్ మెటల్స్ ఉంటే నాన్ మెటాలిక్ బోరేన్స్ అంటారు. నాన్ మెటల్స్ ఏమేమి ఉండొచ్చు అంటే కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్, సల్ఫర్ ఉండొచ్చు. కార్బన్ ఉంటే కార్బాబోరేన్స్ అంటారు, నైట్రోజన్ ఉంటే నైట్రోబోరేన్స్ అంటారు, ఫాస్ఫరస్ ఉంటే ఫాస్ఫోబోరేన్స్ అంటారు, ఆక్సిజన్ ఉంటే ఆక్సాబోరేన్స్ అంటారు, సల్ఫర్ ఉంటే థయోబోరేన్స్ అంటారు. ఇన్ని రకాలు ఉండగా మనం కార్బోబోరేన్స్ని ఎందుకు చదువుతున్నాము అంటే ఈ హెట్రోయాటమ్ ఉన్నా కూడా బోరేన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏమి చేంజ్ అవ్వకుండా ఉంటే ఆ హెట్రోయాటమ్స్ని హానరరీ హెట్రోయాటమ్స్ అంటారు. అలా కాకుండా అవి ఉండడం వల్ల బోరేన్స్ యొక్క స్ట్రక్చరే చేంజ్ అయిపోయింది అనుకోండి, ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతే వాటిని ఫ్లెక్సీ బోరాన్ యాటమ్స్ అంటారు. ఈ సిఎన్పిఓఎస్లో ఎవరుంటే
హెటెరోఅటామిక్ బోరేన్స్ స్టేబుల్గా ఉంటాయో చూడడానికి వాటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీస్ని, బోరాన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీని కంపేర్ చేస్తే బోరాన్కి కార్బన్కి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ తక్కువ ఉంది, తర్వాత సల్ఫర్, తర్వాత ఫాస్ఫరస్కి. కాబట్టి కార్బోరేన్స్ ఫామ్ అవడం ఎక్కువ సాధ్యపడుతుంది వెన్ కంపేర్ టు అదర్ హెటెరోఅటామిక్ బోరేన్స్ అనమాట. అప్పుడు కార్బోరేన్స్, ఫాస్ఫోబోరేన్స్, థయోబోరేన్స్ కూడా ఏర్పడతాయి కదా. అంటే అవి బోరాన్తో కంపేర్ చేసినప్పుడు ఫాస్ఫరస్కి, సల్ఫర్కి సైజు పెద్దగా ఉంటుంది. కాబట్టి సైజులో డిఫరెన్స్ ఉండడం వల్ల బోరేన్స్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, బల్కినెస్ వచ్చేసే అవకాశం ఉంటుంది. కానీ కార్బన్ అనేది దాని సైజు బోరాన్ యొక్క సైజుకి ఇంచుమించు సైజు ఉండడం వల్ల వాటి యొక్క స్ట్రక్చర్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. అందుకని వాడుకలో థయోబోరేన్స్ ఫాస్ఫోబోరేన్స్ కంటే ఎక్కువగా ఫామ్ అయ్యేవి కార్బోరేన్స్ అనమాట. కార్బాబోరేన్స్ యాక్చువల్లీ అవి, కానీ వాడుకలో అది కార్బోరేన్స్ అయిపోయినాయి. ఇప్పుడు కార్బోరేన్స్లో మనం వేట్స్ క్లాసిఫికేషన్ చూసాం. బోరేన్స్లో క్లోజోబోరేన్స్, నిడోబోరేన్స్, ఎరాక్నోబోరేన్స్, హైపోబోరేన్స్ అని. BnHn+2, BnHn+4, BnHn+6, BnHn+8 అని చూసాం కదా నిన్న క్లాస్, ఇంతకుముందు క్లాస్లో. కాబట్టి ఇక్కడ కార్బోరేన్స్ను కూడా అదే విధంగా 4 డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. కార్బోరేన్స్ అంటే బోరేన్స్లో కార్బన్ ఉంటే కార్బోరేన్స్, బోరాన్, హైడ్రోజన్, కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్ అన్నమాట. వాటిలో కార్బోరేన్స్ని 4 టైప్స్ ఉన్నాయి. అవి క్లోజో కార్బోరేన్స్, నిడో కార్బోరేన్స్, ఎరాక్నో కార్బోరేన్స్, హైపో కార్బోరేన్స్. క్లోజో కార్బోరేన్స్ యొక్క జనరల్ ఫార్ములా Bn-X CxHn. వీటన్నిటిలోనూ క్లోజో, నిడో, ఎరాక్నో, హైపో అన్నిటిలోనూ మీరు ఏం గుర్తుపెట్టుకోవచ్చు? క్లోజో అంటేనేమో అక్కడ బోరేన్స్లో N+2 కదా, ఇక్కడ ఒక +2 తగ్గుతుంది. మిగిలినవన్నీ బోరాన్, కార్బన్ ఏం చేంజ్ ఉండదు, అన్నిటిలోనూ Bn-X Cxే. క్లోజో అంటే Bn-X CxH Hn. ఇక్కడ నిడో అంటేనేమో Bn-X CxHn+2. ఎరాక్నో అంటేనేమో Bn-X CxHn+4. హైపో అంటేనేమో Bn-X CxHn+6. ఇక్కడ N+8 కాదు, అక్కడ హైపో అంటే N+8 H, ఇక్కడ హైపో అంటే N+6. ఎందుకని ఆ 2 ఎందుకు తగ్గుతుంది? Cx వచ్చింది కదా, అందుకని. ఓకే, నెక్స్ట్ కార్బోరేన్స్ యొక్క ప్రిపరేషన్ ఎలా చేస్తారు? జనరల్గా కార్బోరేన్స్ని ప్రిపేర్ చేయడానికి ఆల్కైలేటెడ్ ఎసిట్లీన్ తీసుకుంటారు. CH ట్రిపుల్ బాండ్ CH ఉంటే ఎసిట్లీన్ అంటాం కదా, ఇది RC ట్రిపుల్ బాండ్ R అన్నమాట. దీని RC ట్రిపుల్ బాండ్ CR ఉంటే దీన్ని ఆల్కైలేటెడ్ ఎసిట్లీన్ అంటాం. దీన్ని తీసుకుని దానికి B12H14 బొరేన్ని యాడ్ చేస్తే క్లోజో కార్బోరేన్ ఫామ్ అవుతుంది. కాబట్టి కార్బోరేన్స్ కావాలి అంటే మీకు ఏ టైప్ ఆఫ్ కార్బోరేన్స్ కావాలో ఆ టైప్ ఆఫ్ బొరేన్ తీసుకుని, అంటే క్లోజో కావాలంటే క్లోజో బొరేన్ అలా అవి తీసుకుని దానికి ఆల్కైలేటెడ్ ఎసిట్లీన్ యాడ్ చేస్తే మీకు కార్బోరేన్ అనేది ఫామ్ అవుతుంది. స్టెబిలిటీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఫాస్ఫోబోరేన్స్ థయోబోరేన్స్తో కంపేర్ చేస్తే కార్బోరేన్స్కి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అని. అలా ఎందుకు వచ్చింది అని అంటే, కార్బోరేన్స్ ఫామ్ అయ్యేటప్పుడు బోరేన్స్లో 2 కానీ 4 కానీ బోరాన్ యాటమ్స్ కార్బన్ యాటమ్స్తో రీప్లేస్ చేయబడతాయి. ఇప్పుడు B12H18 ఉందనుకోండి, దానిలో 2 బోరాన్ యాటమ్స్ కార్బన్తో 2 కార్బన్స్తో రీప్లేస్ చేయబడింది. అప్పుడు అది ఏమైంది? B10C2H16 అయింది. కాబట్టి కార్బోరేన్స్ ఫామ్ అవుతున్నప్పుడు బోరాన్ యాటమ్స్ అనేవి కార్బన్ యాటమ్స్తో రీప్లేస్ చేయబడతాయి. అలా రీప్లేస్ చేస్తున్నప్పుడు 2 బోరాన్ యాటమ్స్ కనుక రీప్లేస్ చేయబడితే వాటిని డైకార్బోరేన్స్ అంటారు.
3 బోరాన్ ఐటమ్స్ కనుక రీప్లేస్ చేయబడితే ట్రై కార్బోరేన్స్ అంటారు. 4 బోరాన్ ఐటమ్స్ కనుక రీప్లేస్ చేయబడితే టెట్రా కార్బోరేన్స్ అంటారు. వాటిల్లో డైకార్బోరేన్స్ అనేవి ఎక్కువ స్టేబుల్ అన్నమాట. ఆ డైకార్బోరేన్స్ అనేవి ఎక్కడెక్కడ రీప్లేస్ చేయొచ్చు బోరాన్ ఐటమ్స్ని. ఇప్పుడు ఇది మీకు చూపించిన ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది బోరేన్ స్ట్రక్చర్ అనుకోండి. ఈ బోరేన్ స్ట్రక్చర్లో నుంచి మనం 2 బోరాన్ ఐటమ్స్ తీసేసి కార్బన్ ఐటమ్స్ పెట్టాలి. పెడితే అప్పుడు అంటే బీతో పాటు హెచ్ కూడా తీసేస్తాం. అప్పుడు బి 3 అటామిక్ నెంబర్, బీకి వ్యాలెన్సీ 3 కదా, హెచ్ 1 4 సరిపోతాయి. ఏ ఏ పొజిషన్స్లో తీసాము డైకార్బోరేన్ కానీ ఏ ఏ పొజిషన్స్లో 2 బోరాన్ ఐటమ్స్ తీసి కార్బన్ ఐటమ్స్ పెట్టాము అనే దాన్ని బట్టి దాని పేరు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర ఫస్ట్ బోరాన్ సెకండ్ బోరాన్ తీసి 2 పెట్టామనుకోండి, 2 కార్బన్స్ని, అవి వచ్చేదాన్ని ఆర్థో డైకార్బోరేన్ అంటారు. అలా కాకుండా ఫస్ట్ కార్బన్ దగ్గర ఫిఫ్త్ కార్బన్ దగ్గర తీసి 2 బోరాన్ ఐటమ్స్ని తీసి కార్బన్ ఐటమ్స్ పెట్టామనుకోండి, అప్పుడు కూడా ఆర్థో డైకార్బోరేన్స్ అంటారు. అంటే 1 2 తీసినా 1 5 తీసినా వచ్చేదేంటి, ఆర్థో డైకార్బోరేన్స్. అలా కాకుండా 1 9 కానీ 1 10 కానీ తీసామనుకోండి, వీటిని మెటా డైకార్బోరేన్స్ అంటారు. మెటా డైకార్బోరేన్స్. నెక్స్ట్ది 1 12 ఇటు చివర తీసామనుకోండి, వచ్చేదాన్ని పారా డైకార్బోరేన్స్ అంటారు. కాబట్టి 3 రకాలు తయారు చేయొచ్చు. ఇటు తీస్తే ఆర్థో, ఇక్కడ తీస్తే మెటా, ఇక్కడ తీస్తే పారా డైకార్బోరేన్స్ అన్నమాట. ఇది యాక్చువల్గా బోరాన్ హైడ్రోజన్ కాంపౌండ్. ఈ బోరేన్లో మనం 2 బోరాన్ ఐటమ్స్ బదులుగా కార్బోరేన్స్ తీసాం. అలా కార్బన్స్ అనేవి బోరాన్కి సేమ్ సైజ్ ఇంచుమించు ఉండడం వల్ల ఆ బోరాన్ ఐటమ్స్ని తీసేసి కార్బన్స్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేయడం వల్ల వాటికి స్టెబిలిటీ అనేది స్ట్రక్చర్ ఏమీ చేంజ్ అవ్వకుండా క్లస్టర్ స్ట్రక్చర్ అలాగే మెయింటైన్ అవ్వడం వల్ల వాటి యొక్క స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కార్బోరేన్స్కి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ కార్బోరేన్స్ అనేవి ఎక్కువగా ఒక 1 టైప్ ఆఫ్ కార్బోరేన్స్ నుంచి ఇంకొక టైప్లోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలా అంటే, క్లోజో కార్బోరేన్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఇథైల్ ఆల్కహాల్ సోడియం ఇథాక్సైడ్ యాడ్ చేస్తే నిడో కార్బోరేన్ కన్వర్ట్ అవుతుంది. నిడో కార్బోరేన్స్ నుంచి మళ్ళీ కావాలంటే బ్యాక్కి క్లోజో కార్బోరేన్గా మార్చుకోవచ్చు. ఇవి ఇంటర్ కన్వర్షన్ ఈజీగా చేయొచ్చు అన్నమాట కార్బోరేన్స్ని. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఈజీగా జరుగుతాయి కార్బోరేన్స్లో. నెక్స్ట్ది ఏంటి, సబ్స్టిట్యూషన్. ఇక్కడ B10C2H12 ఉంది కదా, దీనికి RX కలిపామనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది, కార్బోరేన్స్లో ఉన్న హైడ్రోజన్ అనేది ఈజీగా సబ్స్టిట్యూషన్ జరుగుతుంది, ఆల్కైలేషన్ జరుగుతుంది. హెచ్ అనేది పోయి ఆల్కైల్ గ్రూప్ వస్తుందన్నమాట. ఆల్కైల్ కార్బోరేన్ అంటారు దీన్ని. ఇది కార్బోరేన్లో ఉన్న హైడ్రోజన్ అనేది ఈజీగా ఆల్కైలేషన్ జరుగుతుంది, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, 1 టైప్ ఆఫ్ కార్బోరేన్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అనదర్ టైప్ ఆఫ్ కార్బోరేన్. సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే, హైడ్రోజన్స్ ప్రెజెంట్ ఇన్ కార్బోరేన్స్ కెన్ బి ఈజీలీ సబ్స్టిట్యూటెడ్ బై ఆల్కైల్ గ్రూప్ అండ్ వీ కెన్ గెట్ ఆల్కైల్ డెరివేటివ్స్ ఆఫ్ కార్బోరేన్స్. కమింగ్ టు థర్డ్ ప్రాపర్టీ ఆఫ్ కార్బోరేన్స్ ఎప్పుడైతే మెటల్ కాంపౌండ్స్తో రియాక్షన్ జరిపితే అవి మెటల్ కార్బోరేన్స్ని ఫామ్ చేస్తాయి, మెటాలో కార్బోరేన్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే క్లోజో కార్బోరేన్ తీసుకున్నారు, దాన్ని
ఇథైల్ ఆల్కహాల్ సోడియం ఈథాక్సైడ్తో రియాక్షన్ చేసి ఇంతకుముందు చేసినట్టుగా నిడోకార్బొరేన్గా కన్వర్ట్ చేశారు. ఆ నిడోకార్బొరేన్ని తీసుకుని దానికి మెటల్ని యాడ్ చేస్తే దానికి మెటల్ ఏంటి ఇక్కడ ఐరన్ని, అప్పుడు ఐరన్ కార్బొరేన్ వచ్చింది. ఐరన్ కార్బొరేన్ అంటే హైడ్రోజన్ బదులుగా హైడ్రోజన్ అనేది ఐరన్ అనేది సబ్స్టిట్యూషన్ జరిగిందనమాట. సిమిలర్గా ఇక్కడ మ్యాంగనీస్ని సబ్స్టిట్యూషన్ చేశారు. ఇక్కడ ఏం జరుగుతుంది, కార్బొరేన్స్లో ఉన్న హైడ్రోజన్స్ అనేవి మెటల్స్తో రీప్లేస్ చేయొచ్చు. ఆ మెటల్స్ అనేవి ఇంతకుముందు చెప్పుకున్నాక సబ్స్టిట్యూషన్ జరుగుతుంది ఆల్కైల్ గ్రూప్తో అని. ఆ ఆల్కైల్ గ్రూప్ బదులుగా మెటల్ పెడితే వచ్చేవి మెటాలో కార్బొరేన్స్ అనమాట. ఆ మెటాలో కార్బొరేన్స్లో ఎక్కువగా ప్రిపేర్ చేసేవి ఐరన్ సబ్స్టిట్యూయెంట్స్, మ్యాంగనీస్ సబ్స్టిట్యూయెంట్స్. ఐరన్ కార్బొరేన్స్, మ్యాంగనీస్ కార్బొరేన్స్, వీటిని మెటాలో కార్బొరేన్స్ అంటారు. ఇవి ముఖ్యమైనటువంటి ప్రాపర్టీస్ అన్నమాట. మెయిన్ 3 ప్రాపర్టీసే. ఫస్ట్దేమో one type of carborane can be easily converted into another type of carboranes. Second property is hydrogens present in carboranes can be easily alkylated. We can get alkyl derivatives of carboranes. Third property is carboranes when reacts with metal compounds gives metallocarboranes which are defined as carboranes with metal atoms. జనరల్గా మెటాలోకార్బొరేన్స్ ఏ మెటల్స్తో ప్రిపేర్ చేస్తారంటే ఐరన్, మ్యాంగనీస్తో ప్రిపేర్ చేస్తారు. అది ఇవి కార్బొరేన్స్ గురించి. ఇది ఎస్ఏ క్వశ్చన్కి ఇంపార్టెంట్ అమ్మా, 15 మార్క్స్ క్వశ్చన్.